హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ముఖ్యంగా లేడీస్కి చాలా బాగా నచ్చుతుంది. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇక్కడ ఏంటి, నేను మెట్రోలో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ కనిపించే వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. అవును, మేము మెట్రోలో వచ్చేసి ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడ అనుకుంటున్నారా? అందరికీ నచ్చే ప్లేస్ అండి, బేగం బజార్. హైదరాబాద్లో బేగం బజార్ జ్యువెలరీ హోల్సేల్ షాపింగ్స్కి అయితే వెళ్తున్నాము. అక్కడ జ్యువెలరీ ఎంత మనకి ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను, కానీ షాపుల్లో అయితే మనకి వీడియోస్ అవి తీయలేదండి. నేను బయట వరకు అయితే మ్యాక్సిమం కవర్ చేశాను. ఇక్కడ వచ్చేసి మేము మెట్రోలో అయితే వెళ్తున్నాము. మనకి అక్కడికి మెట్రో ఫెసిలిటీ అయితే ఉంటుంది. మనం మెట్రోలో ఎక్కి మనం ఎక్కడెక్కినా కూడా మెట్రో ఫెసిలిటీ తీసుకొని దాన్ని గాంధీ భవన్లో కనుక మనం దిగామంటే సరిపోతుంది. గాంధీ భవన్లో దిగేసి మేము ఇక్కడ నాంపల్లి స్టేషన్లో కూడా దిగొచ్చండి, కానీ అక్కడి నుంచి మనకి డిస్టెన్స్ అనేది కొంచెం లాంగ్ అవుతుంది. సో మనము గాంధీ భవన్కి తీసుకొని గాంధీ భవన్లో దిగేసి అక్కడి నుంచి మనము ఆటోకి అయితే వెళ్ళాలండి. ఇక్కడ వచ్చేసి మేము మెట్రో అయితే దిగేసాము. ఇక్కడి నుంచి మేము షేర్ ఆటో తీసుకొని లేదా మనకి క్యాబ్ అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. మనం అక్కడికి వెళ్ళామంటే నార్మల్ ఆటోస్కి వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 100 లోపే ఉంటుందండి. మనము ఆటో వాళ్ళని అడిగితే చెప్తారు. అక్కడి నుంచి మేము ఇక్కడికి బేగం బజార్కి అయితే వచ్చేసాము. ఆటోలో వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి స్ట్రీట్ షాపింగ్ అలానే జ్యువెలరీ షాపింగ్ అయితే మేము చేసుకోబోతున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా. ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదండి. హైదరాబాద్లో బేగం బజార్ అంటే తెలియని వాళ్ళు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండరు. మనకి ఏ ఐటెం కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుందండి. మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే లభిస్తాయి. కాకపోతే మన క్వాంటిటీ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. మనం 1 పీస్ 2 పీసెస్ అయితే ఇక్కడ ఇవ్వరండి. ఇక్కడ అన్నీ మనకి హోల్సేల్ షాపులే ఉంటాయి. అలానే జ్యువెలరీ షాప్స్ కూడా 1 గ్రామ్ జ్యువెలరీ షాప్స్ అయితే మనకి కావాల్సినవి ఉంటాయండి. మనకి ఇక్కడ దొరికే ఐటమ్స్ మనకి ఎక్కడ దొరకవు. అన్ని మంచి మోడల్స్ అయితే మనకి బేగం బజార్లో అయితే దొరుకుతాయి. మనకి ఏవి కావాలన్నా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. జ్యువెలరీస్ కానీ లేదా మనకి ఏదన్నా తాంబూలాలు లేదా రిటర్న్ గిఫ్ట్స్కి అలాంటి వాటికి కూడా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అంతేకాకుండా మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా, దానికి కావాల్సిన పూజా సామాన్ ఐటమ్స్ కానీ వెండి ఐటమ్స్ కానీ జర్మన్ సిల్వర్ కానీ లేదా మనకి రిటర్న్ గిఫ్ట్స్ కానీ మనకి స్టెయిన్లెస్ స్టీల్ అలాంటివి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదండి. ఇక్కడ మనకి అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మనం నిదానంగా చూసుకొని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. బల్క్లో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనం ఒక్కళ్ళం అయితే బల్క్లో అన్ని ఐటమ్స్ని అయితే తీసుకోలేం కాబట్టి ఇలా ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళామంటే మనము ఎంజాయ్ చేయొచ్చు. అలానే మనకి కావాల్సినవన్నీ కూడా అందరి మీద బల్క్లో తీసుకొని మనం ప్రైజెస్ అనేవి హోల్సేల్లో అయితే కట్టొచ్చు. చూసారు కదా, ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి నేను చూపిస్తున్నాను. ఇలా మనకి షాప్స్ దేనికి అవి ఇండివిజువల్గా ఉంటాయండి. మనకి అక్కడ వెళ్తూ ఉంటే ప్రతి స్ట్రీట్లో మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. డెకరేషన్ పీసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మేము ముందుగా పూజా సామాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ప్రజెంటు వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరికి రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని పూజా ఐటమ్స్ని అయితే మేము ఇక్కడ తీసుకున్నాము, వాటికి సంబంధించినవి. అంతేకాకుండా ఇప్పుడు మనకి రైనీ సీజన్ నడుస్తుంది కాబట్టి దానికోసం మనం ప్లగ్ పెట్టుకొని దాంట్లో మనము కర్పూరం అలాంటివి వేసామంటే మనకి మంచి స్మెల్ వచ్చే విధంగా కొంచెం కర్పూరం అలాంటివి కూడా మేము ఇక్కడైతే పర్చేజ్ చేసాము. అలానే మనకి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు రిటర్న్ గిఫ్ట్స్కి కావాల్సిన బ్యాగ్స్ కానీ మనం తాంబూలం పెట్టి ఇవ్వడానికి సంబంధించిన బ్యాగ్స్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. మనకి కావాల్సిన రెగ్యులర్ వేర్ ఐటమ్స్ కానీ బిందీస్ కానీ నైట్ వేర్ కానీ మనకి అన్ని బట్టలతో సహా అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మనమైతే నిదానంగా తిరిగి 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 4-5 కలిసి వస్తే మనకి ప్రతి ఒక్కటి కూడా మనం నిదానంగా తీసుకోవడానికి చక్కగా ఉంటుంది. మనం ఒక్కళ్ళమే వెళ్ళామంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. అంతేకాకుండా ఐటమ్స్ని కూడా ఎక్కువగా పర్చేజ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ
మనం హోల్సేల్లో ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా మంచి క్వాలిటీలో దొరుకుతాయండి. అంతేకాకుండా మనకి బిర్యానీ మసాలాలు కూడా చాలా మంచిగా దొరుకుతాయి. ఇక్కడ మేము వచ్చేసి పూజా సామాన్లు అవన్నీ తీసుకున్న తర్వాత జ్యువెలరీ షాప్స్ కూడా వెళ్తున్నాము. జ్యువెలరీ షాప్స్లో కూడా నేను వీడియోస్ తీద్దామని ట్రై చేశాను. కొన్ని ఐటమ్స్ని అయితే తీసుకున్నాము. అవి ఏమేమి తీసుకున్నానో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి బేగం బజార్లో అవైలబిలిటీలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా నేను స్ట్రీట్లో తిరుగుతూ మీకు ఇవన్నీ చూపించాను, ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయి మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేనేం పర్చేస్ చేశాను అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మనకి ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అనేది హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబిలిటీలో ఉంటుందండి. మీరు ఎవరన్నా ఫంక్షన్స్కి పార్టీస్కి అలా తీసుకోవాలన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, మనకి కావాల్సిన దోశ పెనాలు కానీ బాండీలు అలాంటివి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అవి కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. నిదానంగా చూసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. బార్గనీస్ ఏం ఉండవండి, మనకి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. కొన్ని చోట్ల వచ్చేసి మనం బార్గెన్ అయితే చేయొచ్చు, కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ ప్రైజెసే ఉంటాయి. మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి కావాలన్నా, జర్మన్ సిల్వర్లో కావాలన్నా, లేదా హోమ్ డెకోర్ ఐటమ్స్ కానీ, ఈ విధంగా స్టీల్ సామాన్లు కానీ అన్నీ కూడా మనకి బడ్జెట్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. మనకి దొరకని వస్తువు అనేది ఉండదు, మనకి అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినా, లేదా మీరు హైదరాబాద్లోనే ఉంటున్నా కూడా బేగం బజార్కి అయితే ఒక్కసారి వెళ్ళండి. మనకి ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్, మెటీరియల్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే మనం హోల్సేల్లో అయితే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం హోల్సేల్ షాపుల్లో వాళ్ళు, మనకి మా కిరాణా షాపుల వాళ్ళు కూడా మనకి ఇక్కడి నుంచే ఎక్కువ క్వాంటిటీలో అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మొబైల్ కేసెస్ దగ్గర నుంచి, చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. నేను ఇక్కడ మీకు స్ట్రీట్లో వెళ్తూ వీడియో తీశాను. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటే మీరు ఒకసారి చూసినట్లు ఉంటుంది అని చెప్పేసి నేను వరుసన వెళ్తూ వీడియోని ఈ విధంగా క్యాప్చర్ చేశాను. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ చూసారు కదా, పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ కానీ, మనకి డెకరేటివ్స్ కావాల్సిన ఐటమ్స్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన టాయ్స్ కూడా మనకి మంచి తక్కువ ప్రైజెస్లోనే అవైలబిలిటీలో ఉంటాయండి. ఏదైనా బర్త్డే పార్టీస్కి రిటర్న్ గిఫ్ట్స్ లాంటి వాటికి కూడా ట్రై చేయొచ్చు. అలానే ఇప్పుడు వచ్చేసి మేము జ్యువెలరీ షాప్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైజెస్కే అవైలబిలిటీలో ఉంటాయి జ్యువెలరీస్ అనేవి. మీరు ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడున్న బేగం బజార్లో ఉన్న షాప్స్కి ఐడీస్ కూడా ఉంటాయి. వాళ్ళు వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్ని కూడా అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు. వాటిని చూసైనా కూడా మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. మనకి హోల్సేల్ ప్రైజెస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే హోల్సేల్ ప్రైజెస్కి వీళ్ళు ఇస్తూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ జ్యువెలరీ షాప్ దగ్గరకు అయితే వచ్చేసాను. నేను ఇక్కడ మీకు జ్యువెలరీ షాప్ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి. దీనికి వచ్చేసి ఉంటుంది. దీంట్లో ఏ జ్యువెలరీ ఉందో చూసుకొని మీకు నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్లోనే ఉంటాయి. కొన్ని అయితే నేను ఇక్కడ విజువల్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి బ్రైడల్ సెట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అలానే పూల జడకు కావాల్సినవి కూడా మనకి పెట్టుకునే ఇవి కూడా మనకి అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేనేమేమి పర్చేస్ చేశానో కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.